మీ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఇంతకీ? గత 1 ఇయర్ నుంచి అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం రైట్. వాస్తవమే. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లాస్ట్ 3 మంత్స్ నుంచి కొంచెం పుంజుకుంది. పుంజుకుంది. ఒకటి గవర్నమెంట్ తరఫున కూడా కొత్త ఇనిషియేటివ్స్ రావడము, ఈ రీసెంట్గా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అవ్వడము, కొన్ని ప్రాజెక్ట్స్లో ముందుకు కదలడము, మళ్ళీ 1.5 ఇయర్ దాకా జనాలు కూడా ఆగారు. సో ఇన్ని ఎక్కువ రోజులు ఆగలేరు, ఒకసారి సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆగలేరు. కాబట్టి మళ్ళీ మార్కెట్ ప్రైసెస్ కూడా కొంచెం స్టేబుల్గా ఉండడం వల్ల కూడా 1.5 ఇయర్ ఒడిదుడుకుల వల్ల ప్రైసెస్ కూడా పెరగకుండా ఉండడం వల్ల కూడా మళ్ళీ జనాల్లో కొంచెం కదలిక స్టార్ట్ అయింది. ఇదే కాకుండా అమెరికాలో ట్రంప్ అనే ఆయన ఒక చిన్న పిడుగు వేశాడు అందరి మీద, ఇండియన్స్ మీద. ఆ H1B రిస్ట్రిక్షన్స్, వీసాలు, ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అన్నీ చేంజ్ అవ్వడం వల్ల కూడా చాలా మంది NRIs కూడా మళ్ళీ ఇన్ని రోజులు ఎప్పటికీ అమెరికాలోనే ఇల్లు కొందాం, అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆ ట్రంప్ వేసిన పిడుగు వల్ల ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దానివల్ల కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మార్కెట్ కొద్దిగా పుంజుకుంది. అంటే గ్రేట్ పుంజుకుందని అనట్లేదు, కొంచెం సేల్స్ వాల్యూమ్స్ అనేవి పెరిగినాయి, రెసిడెన్షియల్ సెక్టర్ లో పెరిగినాయి. అట్లాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్ మాత్రం ఇంకా కొంచెం స్లోగానే ఉంది. రెసిడెన్షియల్ మార్కెట్ మాత్రం కొంచెం బెటర్ గా ఉంది. అయితే యుఎస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటన్నిటి వల్ల జాబ్స్ పోతాయి అనేది ఒక ఏదైతే ఉందో అది యాక్చువల్గా తగ్గింది. ఇండియాకి కొంచెం జాబ్స్ అనేవి పెరిగినాయి. అనుకున్నన్ని జాబ్ కట్స్ అనేవి జరగలేదు, అవుతున్నాయి బట్ అనుకున్నంత ఎఫెక్ట్ అవ్వలేదు. దానివల్ల కొంచెం ఇండియాకి కూడా కొంచెం బెనిఫిట్ అయ్యింది. దగ్గర లాస్ట్ 1 ఇయర్లో 100+ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దగ్గర ఆఫీసెస్ ఇనాగ్రేషన్ చేసుకున్నారు, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో దానివల్ల కూడా కొంచెం మార్కెట్ పెరిగింది, జాబ్స్ అవకాశాలు కూడా పెరిగినాయి, సాలరీస్ కూడా కొంచెం పెరుగుతున్నాయి ముందు. సంతోషం.